హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది పొద్దున్నే అనమాట. ఇక్కడ పొద్దున్నే కుండ కడిగేస్తున్నాను నేను వాటర్ది. ఈ కుండ అయితే 200 రూపాయలు పడిందండి. మరి చిన్నగా ఉంది, సగం బిందెనే నీళ్ళు పడతాయి, కానీ 200 రూపాయలు పడింది. ఏం చేస్తాం, ఎంతున్నా కొనుక్కోక తప్పదు. తీసుకొని వచ్చేసాను మొన్న. ఇంకా చల్లనీళ్ళు పొద్దున్నే మామూలు ఫిల్టర్ వాటర్ పట్టి పెడితే మనకి 11కి 12కి చల్లగా అయిపోతాయి అన్నమాట. దీంట్లో సగం బిందె కన్నా కొంచెం ఎక్కువ పడతాయి అంతే. నేను మళ్ళీ నించుతుంటాను అనమాట అయిపోయే కొద్దీ. పొద్దున పోసి మళ్ళీ మధ్యాహ్నం కూడా పోస్తుంటాను. ఇంకా కొంచెం మా పెద్ద బాబు వాళ్ళైతే ఫ్రిడ్జ్లోటివే తాగుతారు. నేను, మా చిన్న బాబు, మా అత్తమ్మ అట్లా కుండలో నీళ్ళు తాగుతుంటాము. ఇంకా పొద్దున ఉప్మా చేశానండి. ఉప్మా ఎన్నిసార్లు చేసినా మా ఇంట్లో ఏమనుకుండా తింటారు. ఇష్టం ఉండదు కానీ ఒక్కొక్కసారి తింటుంటారు. ఇంకా మా ఆయన అయితే ఇష్టంగా తింటాడు, మా పిల్లలు అయితే ఇంకా నసుగుతుంటారు కానీ తింటారు. ఇదైతే మార్కెట్కి వెంటే చింతాకు తెచ్చాడనమాట. 10 రూపాయలు చూడండి, చింతాకు ఎంత బాగా పెట్టారు. ఇదైతే అటికమాడాకు అంటారు ఇక్కడ. అటికమాడాకు పెట్టేసి చింతాకు పప్పు చేశాను, ఇంకా ఆమ్లెట్ వేసాను. మధ్యాహ్నం వచ్చేటప్పుడు బయట నుండి బజ్జీలు తెచ్చుకున్నారనమాట. ఇంకా తినేసారు లంచ్. ఈరోజు వీడియో తీయలేకపోయినాను లంచ్ చేయడము. ఇంకా వర్షం పడుతుందండి. ఇది 5కి ఫుల్ వర్షం పడుతుంది అనమాట. మా చిన్నోడు బాగా ఆడుకుంటున్నాడు. మా పక్కన పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటికే. ఇంకా చూడండి, పార్కులో కూడా ఫుల్ వాటర్ వచ్చేసాయి. కింద కూడా నీళ్లు బారుతున్నాయి రోడ్డు మీద. అంత వర్షం వచ్చేసింది ఈరోజు అయితే మాత్రం. నిన్న మొన్న ఏం రాలేదు కానీ. ఇంకా ఈవినింగ్ అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది రేపటికి అనమాట. ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను, అందుకే కాకరకాయ ఫ్రై చేసేసాను. మా ఆయన మా అత్తమ్మ ఏమన్నా రొట్టె చేసుకుంటారులే, మా అత్తమ్మ రొట్టె చేస్తుందిలే అని కాకరకాయ ఫ్రై చేసి పెట్టేశాను అనమాట. ఇంకా చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళు ఈజీగా అయిపోతుందని కాకరకాయ ఫ్రై చేసి పెట్టేశానండి. ఇంకా చాలా టేస్టీ మాత్రం బాగా వచ్చింది. ఫ్రై చేసేసి ఎల్లిపాయలు, ఉప్పు, కారం, ధనియాల పొడి మిక్సీ పట్టేసి ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయలోకి వేయడమే, అంతే. చాలా బాగుంటుంది. ఇక్కడైతే నైట్కి ఎగ్ కర్రీ చేస్తున్నాను. చూడండి, ఈ ఎగ్స్ ఉడకబెట్టినాక ఇలా కొంచెం పొట్టుకే వచ్చేస్తుంది అనమాట. ఇలా వస్తే ఫ్రెష్ గుడ్లని నేను యూట్యూబ్లోనే చూశాను. చాలా ఫేమస్ ఆమె, ఆ సిస్టర్ చెప్పారనమాట. ఇట్లా పొట్టు వస్తే ఫ్రెష్ గుడ్లని అర్థము అని. ఒకవేళ మీరు కూడా ఆ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి ఎవరో. ఇక్కడైతే ఎగ్ కర్రీ చేసేస్తున్నాను అనమాట. ఎగ్ కర్రీ నేను 2-3 రకాలుగా చేస్తాను. ఉత్త ఆనియన్స్, టమాటాలు కట్ చేసి వేస్తాను, ఒకసారి మిక్సీ పట్టి వేస్తాను. కొబ్బరి మసాలా అట్లా పెద్దగా ఎక్కువ వాడమండి మేము. ఇంకా ఇలానే సింపుల్గా చేసేస్తుంటాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రము. ఎగ్ కర్రీ టమాటా పేస్ట్ వేసి వేస్తే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది మనకి. ఇంకా నేను గరం మసాలా అలా కూడా ఏమేనండి. ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసేసి బాగా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ వేస్తాను. వేసేసి ఎగ్స్ వేసేస్తాను. ఎగ్స్ కొంచెం ఈరోజు చెప్పాను కదా, పొట్టుకే కొంచెం వచ్చేసాయి అనమాట. అందుకే ఇంకా కట్ చేసి వేసేసాను ఈరోజు ఎగ్స్ దీంట్లోకి. కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. రొట్టెలు చేసింది అనమాట మా అత్తమ్మ దీంట్లోకి. మీరు ఏ విధంగా చేసుకుంటారో ఎగ్ కర్రీ కామెంట్ చేయండి. ఒక్కసారి ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసేసి ఎగ్స్ కూడా దాంట్లో కట్ చేసేస్తాను అనమాట. అది కూడా చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇదైతే కలర్ రైస్లోకి, చపాతీలోకి, మనకి రొట్టెలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే. ఇది నాకు, మా పెద్ద బాబుకి చాలా ఇష్టం కర్రీ. మా చిన్నోడికి కూడా చాలా ఇష్టము. మా ఆయన కొంచెం ఆనియన్స్ ఫ్రై చేస్తే బాగా తింటారు. మా అత్తమ్మ అంతగా ఇష్టపడుద్ది. ఇంకా అయినా చేశాను అనమాట నైట్కి ఇంకేం చేయాలా అని. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మాత్రం. ఇంకా నైటు కరెంటు పోతూ వస్తుంది అని ఇది ఈరోజు కూడా తొందరగా చేశానండి వంటలు. ఇంకా రొట్టె చేస్తా అంటే మా అత్తమ్మ వేడి నీళ్ళు పెడదామని స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టానమాట. ఇది అయితే ప్యాకెట్ జొన్న పిండి తీసుకొని వచ్చామండి. 80 రూపీస్ అనమాట కిలో. ఎప్పుడు బాగా వస్తుండేది, ఈసారి సరిగ్గా రావట్లేదని వేడి నీళ్ళు పెట్టమనింది మా అత్తమ్మ. వేడి నీళ్ళు పెట్టాను గిన్నెలో, కలిపేసాను కూడా. కలిపి మా అత్తమ్మని పిలిచాను. నేను చేస్తాను, నాకు సరిగ్గా రావట్లేదని మా అత్తమ్మతో చేయించా. కానీ మా అత్తమ్మ కూడా చాలా తిప్పలు పడింది. అప్పుడప్పుడు సరిగ్గా రావు కదా ఒక్కొక్కసారి. చాలా రోజులైతే మాత్రం ఇలా రావు. అయితే ఇంకా కొంచెం లేట్ అయినట్టుంది, అందుకే పిండి సరిగ్గా రాలేదు. ఆడించుకొచ్చుకుంటే బాగా అవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎవరైనా చూస్తుంటే.